వారానికి 3 రోజుల కంటే ఎక్కువ స్పైసీ నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం మాంసాన్ని ఎక్కువగా తీసుకునేవారు పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. నాన్ వెజ్ ఎక్కువగా తినేవారికి త్వరగా వచ్చే జబ్బులేమిటో ఇప్పుడు చూద్దాం. జీర్ణ సంబంధిత వ్యాధులు. వారానికి 3 సార్లు కంటే ఎక్కువ సార్లు మాంసాహారం తీసుకోవటం వల్ల అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇందులో ప్రోటీన్ కంటెంట్ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. ఎసిడిటీ, మలబద్ధకానికి కూడా దారితీయవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా ఇది కలిగిస్తుంది. జీవితకాలంపై ప్రభావం. పలు అధ్యయనాల ప్రకారం మాంసాహారాన్ని రోజు తీసుకుంటే అది వారి జీవితకాలంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మాంసాహార ప్రియుల కంటే శాకాహారులు ఎక్కువ కాలం జీవిస్తున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు. మాంసం ఎక్కువగా తినటం వల్ల కొలెస్ట్రాల్ సిరలు, ధమనుల్లో కొవ్వులు పేరుకుపోవటానికి ఇది దారితీస్తుంది. ఇది రక్తనాళాలలో అడ్డంకిని కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలిక సిఓపిడి, రక్తపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి మొదలైన ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. జంతువులను పెంచే విధానం చాలా వరకు అపరిశుభ్రంగా ఉంటుంది. దీంతో పాటు యాంటీబయాటిక్స్ కూడా వాటికి ఇస్తుంటారు. ఆ మాంసాన్ని మనం తినటం వల్ల ఆ యాంటీబయాటిక్స్ మన శరీరంలో కూడా ప్రవేశించవచ్చు. ఇది మన రోగ నిరోధక శక్తిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత. ఎక్కువ మొత్తంలో మాంసాహారాన్ని తీసుకోవటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరుతుంది. దీని ఫలితంగా స్టెరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. రెడ్ మీట్తో క్యాన్సర్. ఆక్స్ఫర్డ్ అధ్యయనం ప్రకారం అధిక సంఖ్యలో రెడ్ మీట్ తీసుకోవటం వల్ల ప్రోస్టేట్, బ్రెస్ట్, కిడ్నీ, జీర్ణ వ్యవస్థల్లో అనేక రకాల క్యాన్సర్లు రావచ్చు. ముఖ్యంగా రెడ్ మీట్ తీసుకోవటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులు. మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం. మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవటం ఊబకాయాన్ని కలిగిస్తుంది. ఇది ముఖ్యంగా బరువు పెరగటానికి ప్రధానమైన కారణమవుతుంది. ఇందులో అధిక క్యాలరీలు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని అధ్యయనాలు మాత్రం మాంసం తీసుకున్నప్పటికీ బరువు తగ్గవచ్చని చెబుతున్నాయి. కాకపోతే దాన్ని ఎంత లిమిట్లో తీసుకోవాలో అంతే లిమిట్లో తీసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్. ఓ అధ్యయనం ప్రకారం ప్రతిరోజు మాంసం ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి.